వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో భాగంగా మనం గత సెషన్స్లో రకరకాల టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తూ రావడం జరిగింది. సో ఈరోజు వన్ మోర్ టెక్నాలజీ ఆస్పెక్ట్ మీకు కొత్తగా పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే క్రయోజెనిక్స్. సో దీని గురించి మనం ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉందంటే, సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ అనేది షార్టేజ్ ఉంది. సో ఆక్సిజన్ అనేది లిక్విడ్ ఫామ్లో తరలించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఢిల్లీ, నార్త్ ఇండియాలో కానీ ఈవెన్ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సవాలుగా ఉంది. సో అలాంటి ఆక్సిజన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే ట్యాంకర్స్లో లిక్విడ్ ఫామ్లో తరలించడం జరుగుతూ ఉంది. సో కానీ దానికి సర్టెన్ లిమిట్స్ అనేది పెట్టడం జరిగింది. సో అది నైట్ టైం ప్రయాణించకూడదు, లేదా అప్ టు 40 కిలోమీటర్స్ స్పీడ్తోనే మనం ఆ ట్యాంకర్స్ అనేది ప్రయాణించాలనేది గవర్నమెంట్ అనేది దాని మీద కండిషన్స్ పెట్టింది. సో ఎందుకోసం అసలు ఆక్సిజన్ అనేది నిజంగా లిక్విడ్గా ఉంటుందా, సో ఎలా పాసిబుల్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మనకి క్రయోజెనిక్స్ గురించి ఐడియా ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్రయో అనే పేరు కనుక మనకు కనపడిందంటే ఏదైనా ఒక బిట్లో, సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ లో టెంపరేచర్స్. అంటే అత్యల్ప ఉష్ణోగ్రతలను సృష్టించే దానినే మనం క్రయోజెనిక్స్గా మనం పరిగణించవచ్చు. క్రయోజెనిక్స్ అంటే సో ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్స్ అండ్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అట్ వెరీ లో టెంపరేచర్స్. అంటే ఇలాంటి ఉష్ణోగ్రతలను వెరీ లో టెంపరేచర్స్ని క్రియేట్ చేయడంతో పాటు ఆ టెంపరేచర్ దగ్గర పదార్థాలు ఏ విధంగా వాటి బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేయడమే క్రయోజెనిక్స్ కిందికి వస్తుంది. సో ఈ టర్మ్ అనేది మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు, క్రయో అనేది మనకి ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపిస్తే అది లో టెంపరేచర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని గురించి అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని దాని లో టెంపరేచర్స్ తీసుకెళ్ళి దాని బిహేవియర్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో దాని గురించి అధ్యయనం చేసేదాన్ని క్రయోజెనిక్స్గా మనం పరిగణించాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ అనేది మనం ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో మనకి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి తరలించడం జరుగుతుంది కదా. సో మనం మొత్తం మీద కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. అవి ఏంటంటే మనకి చూసినట్లయితే హైడ్రోజన్ని మనం గ్యాసియస్ ఫామ్లో చూడొచ్చు. సో అదేవిధంగా మనం ఇనర్ట్ గ్యాసెస్ అంటే జడవాయువుల్ని మనము గ్యాసెస్ ఫామ్లో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్, నైట్రోజన్, సో ఇలా ఫ్లోరిన్, క్లోరిన్, సో ఇవి మాత్రమే మనం గ్యాసియస్ అంటే వాయు రూపంలో చూడగలిగేటువంటి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ జనరల్గా మనం చూసినట్లయితే. సో ఇవి మాత్రమే మనం వాయు రూపంలో చూడగలుగుతాం. సో వీటిలో నిజంగా మనకి అప్లికేషన్స్ పరంగా ఏమేమి యూజ్ అవుతాయి, ఈ క్రయోజెనిక్స్లో ఏమేమి యూజ్ అవుతాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో జనరల్గా హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అనేది సో ఎక్కడన్నా ఈవెన్ హీలియం అనేది మనం ఎక్కడన్నా న్యాచురల్గా మనం ఎక్కడన్నా లిక్విడ్ ఫామ్లో చూడగలుగుతామా? చూడలేం. ఎందుకంటే ఇవన్నీ వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది సో -డిగ్రీస్లో ఉంటుంది, మైనస్లో. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ విషయానికి చూడండి. సో హైడ్రోజన్ని మనం లిక్విడ్గా చేయాలంటే సో అట్లీస్ట్ -253 డిగ్రీ సెల్సియస్కి మనం దాని టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో ఆక్సిజన్ని లిక్విడ్ ఫామ్లోకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్లో ఆక్సిజన్ ట్యాంక్స్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుందంటే సో దాని యొక్క టెంపరేచర్ని మనము -183 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అంటే ఉన్నది మనం జనరల్గా చూసినట్టయితే కెల్విన్ స్కేల్లో 273 కెల్విన్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్ అంటాం మామూలుగా. అంటే 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఇంకా -183 డిగ్రీ సెల్సియస్కి తీసుకొని వస్తే మనము అప్పుడు కానీ అది లిక్విడ్ ఫామ్లోకి రాదు. సో అదేవిధంగా మనము హీలియం చూసినాం అనుకోండి. సో ఇది మరీ ఇంకా ఆల్మోస్ట్ 0 డిగ్రీ 273 కెల్విన్ దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ -269 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకురావాలి దీన్ని. సో అలాగే నైట్రోజన్ని -196 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి. సో ఈ విధంగా
ఈ గ్యాసెస్ అన్నీ ఇలా లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావడం వల్ల యూజ్ ఏంది అంటే యూజ్ ఉంది తప్పకుండా. సో దాని గురించి మనం అధ్యయనం చేసేదే క్రయోజెనిక్స్ అని చెప్తున్నా. సో క్రయో ప్రిజర్వేషన్ సో క్రయో ప్రిజర్వేషన్, క్రయో అంటే లో టెంపరేచర్స్ అని చెప్తున్నా, ప్రిజర్వేషన్ అంటే భద్రపరచడం. సో క్రయో ప్రిజర్వేషన్ ఈ లిక్విడ్ నైట్రోజన్ని బేస్ చేసుకొని సర్టైన్ బయలాజికల్ థింగ్స్ లైక్ సెల్స్ కానీ ప్లాంట్స్కి సంబంధించిన ఏదైనా రేర్ ప్లాంట్స్, సో ఎండేంజర్డ్ స్పీసీస్కి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ కానీ సర్టైన్ బయలాజికల్ థింగ్స్ అనేది ప్రిజర్వేషన్ చేసుకోవడానికి ఇంత లో టెంపరేచర్స్ కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే అవి 100 సంవత్సరాలు కాదుగా 200 సంవత్సరాలు కూడా అలాగే ప్రిజర్వ్ అయి ఉంటాయి. దాని యొక్క మెటీరియల్లో ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి డీనేచర్ చెందకుండా. సో ఇలాంటి లిక్విడ్ నైట్రోజన్ యూస్ చేసినట్లయితే ఆ బయలాజికల్స్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు, ప్లాంట్స్కి సంబంధించినవి. సో ఇంకా మనకు హ్యూమన్స్కి సంబంధించినటువంటి ఓవం కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇలాంటి అన్ని ప్రిజర్వేషన్ చేయొచ్చు అనమాట. ఎక్కువ కాలం పాటు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటే ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకోసం అంటే ఆ లో టెంపరేచర్ దగ్గర ఎలాంటి బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వదు. సో అప్పుడు ఉన్నటువంటి కండిషన్ వేరే విధంగా ఉంటుంది. ఆ లో టెంపరేచర్స్లో అది ఎక్కువ కాలం ప్రిజర్వ్ అయి ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రయో ప్రిజర్వేషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఆక్సిజన్ ట్యాంక్స్లో మనకి అది లిక్విడ్ ఫామ్లో ఉంది అంటే మనకి ఆల్మోస్ట్ ఆ ట్యాంక్స్ని మెయింటైన్ చేయడానికి 183 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి టెంపరేచర్. ఓకే. సో ఇంకా ఈ క్రయో ప్రిజర్వేషన్ కాకుండా ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మనం చూడొచ్చు. క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ. సో క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అనేది ఇటీవల కాలంలో బాగా మనకి న్యూస్లో వినిపిస్తూ ఉంది. అంతేకాకుండా మన ఇండియన్ ఇస్రో కూడా ఈ క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని యూస్ చేసుకొని శాటిలైట్స్ని పైకి పంపించడం జరుగుతూ ఉందన్నమాట. సో రాకెట్స్లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది పర్టికులర్గా ఏ విధంగా యూజ్ అవుతుందని మాట్లాడుకున్నట్లయితే మనము సో క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం అంటే ఇది కూడా లో టెంపరేచర్స్ని మెయింటైన్ చేయాలి. సో పర్టికులర్గా ఆ రాకెట్స్లో క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీలో ఏమేమి యూస్ చేస్తారంటే సో ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఆక్సిజన్, అంటే అట్లీస్ట్ హైడ్రోజన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుందంటే 253 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుందంటే -183 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలి. సో రాకెట్లో జనరల్గా ఈ క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని యూజ్ చేసినట్లయితే దాన్ని క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం అంటున్నాం ఆక్సిజన్ అనేది లిక్విడ్ ఫామ్లోకి వచ్చినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది హైలీ రియాక్టివ్. సో మనం ఏదైనా బర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఏమవసరం? ఆక్సిజన్. మామూలుగా మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి 21% ఆక్సిజన్ ఉంటేనే సో అవుట్ ఆఫ్ 100%లో 78% నైట్రోజన్ ఉంటే 21% ఆక్సిజన్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది మన అట్మాస్ఫియర్లో. సో దాని సమక్షంలోనే మనం మండించినట్లయితే ఈజీగా బర్న్ అయిపోతుంది. అలాంటిది ఇలాంటి లిక్విడ్ ఫామ్లోకి తీసుకొని వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ని పెంచి మనం దానికి ఇన్ కేస్ ఏదైనా స్పార్క్ తగిలినా కూడా చాలా పెద్ద ప్రమాదం, పెద్ద పేలుడు జరిగిపోద్ది. అంత పవర్ ఉంటుందన్నమాట దీనికి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి. సో అలాంటి టెక్నాలజీని రాకెట్లో ఎందుకు యూస్ చేస్తామంటే జనరల్గా రాకెట్లో ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు మనం రియాక్షన్ జరిగినట్లయితే దాని నుంచి యాక్చువల్గా ఆ ప్రాసెస్లో వాటర్ అనేది ఎగ్జాస్ట్గా వస్తుంది. దాంతోపాటు ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీనిలోనే యాక్చువల్గా ప్రొపెల్లెంట్గా యూస్ చేస్తారు లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ని. సో లిక్విడ్ హైడ్రోజన్ అనేది ఫ్యూయల్ యాక్చువల్గా. సో ఇది ఆక్సిడైజర్, అంటే ఇది ఫ్యూయల్ ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఆక్సిడైజర్, ఆక్సీకరణగా పనిచేస్తుంది. సో ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి ఆక్సిడైజర్ అనేది అవసరము. ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నట్లయితే ఆక్సిజన్ అనేది హైలీ రియాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా సో ఈ రెండు గ్యాసియస్గా ఉన్నప్పుడు మనం జనరల్గా ఆలోచిస్తే సో గ్యాసెస్లో ఈ మాలిక్యూల్స్ అనేది దూరంగా ఉంటాయి. లిక్విడ్స్లో
దగ్గరగా ఉంటాయి ఈ మాలిక్యూల్స్ అనేది. సో దీనికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. లిక్విడ్గా ఉన్నప్పుడు, గ్యాసెస్గా ఉన్నప్పుడు ఎంత స్ట్రెంత్ ఉంటుందో లిక్విడ్గా ఉన్నప్పుడు దీనికి 20 times 30 times మోర్ పవర్ఫుల్గా ఉంటుంది దాని స్ట్రెంత్ అనేది. సో ఇలా ఈ ఫ్యూయల్, ఈ ఆక్సిడైజర్ అనేది లిక్విడ్ ఫామ్లో యూజ్ చేసినప్పుడు రాకెట్కి ఎక్కువ థ్రస్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్రస్ట్ అంటే అప్వర్డ్ మూవింగ్ ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి థ్రస్ట్ అనేది రాకెట్కి ఆ పవర్ అనేది ఎక్కువ క్రియేట్ చేయాలంటే ఇలాంటి క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని యూస్ చేసుకొని లిక్విడ్ హైడ్రోజన్ని, లిక్విడ్ ఆక్సిజన్ని యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు అందులో ఆ రాకెట్లో మోర్ థ్రస్ట్, మోర్ పవర్ క్రియేట్ అయ్యాయి. రెండు లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి సో కిలోగ్రామ్ పర్ ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది రాకెట్ ఇంజన్ టెక్నాలజీలో, క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీలో. సో అలా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇలా ఉన్నప్పుడు ఈ రాకెట్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించగలగదు, ఎక్కువ బరువుల్ని మోసుకెళ్ళగలగదు. క్రయోజెనిక్ టెక్నాలజీని యూస్ చేసుకొని మనము ఆ రాకెట్స్కి ప్రధానంగా ఎక్కువ థ్రస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని మూలంగా దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో సుదూరంగా ప్రయాణించడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఎక్కువ పేలోడ్ని ఎక్కువగా మనం పెంచినా కూడా నో ప్రాబ్లం. పేలోడ్ని పెంచినా కూడా అది సుదూరాలను తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది క్రయోజెనిక్స్ అంటే. క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే అది రాకెట్స్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి, మనము ఈ ఆక్సిజన్ గురించి న్యూస్లో ఉంది కాబట్టి, ఈ ఆక్సిజన్ అనేది -183 degrees సెంటిగ్రేడ్ తీసుకొని వస్తే కానీ అది లిక్విడ్ ఫామ్లోకి రావట్లేదు. సో దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి క్రయోజెనిక్స్ గురించి చెప్పడం జరిగింది. సో సందర్భం వచ్చింది కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ గురించి, క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకో కొత్త టాపిక్స్తో మీ ముందుకు తీసుకురాబోతున్నాం.